నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు మహానుభావులు పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. ఓకే, అండ్ చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఆహ్వానం అందలేదు సరే, బట్ జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఆహ్వానం అందింది. పైగా తాతగారి పేరు చెప్పుకుని వాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఇక్కడున్న స్టేజ్ని అక్కడికి పెంచుకున్నారు. మరి ఆయన రాకపోవడం కాస్త విచారకరమే కదా, ఎందుకు రాలేదు? దీంట్లో రెండు చూద్దాం. ఒకటి ఫస్ట్ ఆవిడ కళ్యాణి 54 అడుగుల విగ్రహం మంత్రిత్వ పెట్టిస్తుంది కదా, దానికి వాళ్ళు ఒక నెల క్రితమే వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. మంత్రి స్వయంగా వెళ్ళి ఇలా అదేదో ఇచ్చి రండి మీరు తప్పకుండా రావాలి, మీరే కత్తిరించాలి అని చెప్పేసి అన్నారు. అంతవరకు ఓకే డన్, అది బాగుంది. ఈయన కూడా నేను వస్తాను కూల్ అని చెప్పుకున్నాడు. దానికి తగ్గట్టుగా మేనేజర్తో డేట్లు ప్లాన్ చేసుకున్నాడు, అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ఇంత పెద్ద వేడుకలు ఆర్గనైజ్ చేసేసి తెల్లారితే ఈవెంట్ అనగా రాత్రిపూట తలుపు కొట్టి నువ్వు రేపు వస్తావా అంటే ఎలా ఉంటుంది? ఎట్లా వస్తారు? బేసిక్గా 3 రోజుల క్రితం వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన ప్లాన్ అవ్వదు. ప్లైగా ఇంకొకటి ఏంటి, ఆ డేట్ ఏదైతే ఉందో కరెక్ట్ ఆయన బర్త్డే డేట్. అండ్ ఇంకొకటి దీంట్లో ఒకటి చూడు, ఒకవేళ ఎన్టీఆర్ గారు వచ్చారే అనుకో, నెంబర్ 1 అక్కడ ఏమవుతుంది, అందరూ కూడా హో 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 అంటారు. ఎవరు ఎంత మాట్లాడినా ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్ రాగానే అరుస్తారు. అరిచిన తర్వాత దానికి ఇంకేం కంటిన్యూషన్ ఉంటుంది. ఆ రోజు ఆయన బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ అందరూ గొడవ చేసి ఒక పెద్ద కేక్ తెచ్చి అక్కడ పెడతారు స్టేజ్ మీద, అవునా? ఇప్పుడు ఆయన దాన్ని కేక్ కోసేసి ఒక 2 కొవ్వొత్తులు ఊదేసి వెళ్ళిపోతాడు. అంతవరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ వేదిక, అంత పెద్ద వేదిక, మొత్తం అతిరథ మహారథులు, అటు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు అందరూ కలిసి వచ్చారు. పెద్ద ఫంక్షను. దాంట్లో ఎన్టీఆర్ కేక్ కట్ చేస్తే ఏముంటుంది? శత జయంతి ఉత్సవాలు కాస్త ఎన్టీఆర్ బర్త్డే అయిపోదు, ఫ్రీగా బర్త్డే చేసినట్టేగా. మొత్తం ఫోకస్ అంతా ఇటు షిఫ్ట్ అయిపోతుంది కదా, A to Z. సో ఇదొకటి. ఇట్లా అనుకో. నెక్స్ట్ లోకేష్ మాట్లాడేటప్పుడు నలుగురు ఇట్లా విని ఎన్టీఆర్ రాగానే హే అన్నారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఈయనకు రావాల్సిన మైలేజ్ అటుపోతుంది. ఆల్రెడీ వారసత్వం నెక్స్ట్ ఆయనకి ఇప్పుడు ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ ఎలక్షన్స్. అంటే ఇంచుమించు కానీ వయసు పెద్దది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయనకి 80 దాటుతాడు. ఆయన ఇప్పుడు అంత చురుగ్గా పాల్గొనలేడు. సో నెక్స్ట్ వారసత్వం లోకేష్కి ఇద్దామని చెప్పేసి ఆయన అనుకున్నట్టు మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. అలాగే ఆయన కూడా యువగలం అని చెప్పి పాదయాత్ర చేస్తూ ఊరువాడ అంతా తిరుగుతూ వస్తున్నాడు. ఆ రోజు ఏంటంటే ప్రిఫరెన్స్, లోకేష్ పాదయాత్ర మానుకొని మరీ ఇక్కడికి అటెండ్ అయ్యాడు, చూడండి ఎంత ఇదో మన నెక్స్ట్ నాయకుడు ఇతనే అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేయాలి. లోకేష్ గురించి ప్రొజెక్ట్ చేయాలి అంటే ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇంకెవరన్నా వచ్చారనుకో, ఈ మైలేజ్ అంతా అటు వెళ్ళిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్టీఆర్ వచ్చినా కూడా ఇక్కడ ఆ మైలేజ్ పోవడమే కాదు, ఇక్కడ అడిషనల్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అసలు శత జయంతి ఉత్సవాలు కూడా డామినేట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ రోజు ఆయన బర్త్డే కాబట్టి, పుట్టినరోజు నాడు అంత పెద్ద వేదిక మీదకి పిలిచాడు, చచ్చినట్టు కేక్ తేవాలి, చచ్చినట్టు కొవ్వొత్తి పెట్టాలి, ఆయన చచ్చినట్టు ఊదాలి, ఫ్యాన్స్ అందరూ గోల చేయాలి, ఇలా ఉంటుంది. సో ఇంత ఉన్నప్పుడు ఈయనని రాకపోవడమే బెటర్ అని అనుకున్నారు వాళ్ళు. బికాజ్ మైలేజ్ అంతా పోతుంది. ఫంక్షన్కి రావాల్సిన మైలేజ్ పోతుంది, లోకేష్కి రావాల్సిన మైలేజ్ పోతుంది. అండ్ ఇంతమంది వచ్చినా కూడా ఆయన ఎందుకు రాలేదు అనే మాట్లాడుకుంటున్నారే తప్పితే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా ఇప్పుడు కూడా? లేదు. అంటే ఆయన రాకపోతేనే ఇంత ఉందంటే ఆయన వస్తే ఇంకెలా ఉంటుంది చూడు. ఆ విధంగా తయారైపోయింది సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా అని చెప్పేసి ఆయన పిలవకుండా ఉండలేము, చచ్చినట్టు పిలవాలి. అదే ఇంతకుముందు మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం. ఏవండి ఆవిడ వచ్చింది మూవీ ఎగ్జాంపుల్. పిలిచినట్టు ఉంటుంది, పిలవనట్టు ఉంటుంది కదా, గడపకి బొట్టు పెట్టేసి అక్కడ అది పెట్టేస్తే. ఆ రకంగా మంచి టైం చూసుకొని ఆయన షెడ్యూల్ అన్నీ బాగా బిజీ ఉన్నప్పుడు అసలు ఆయన ఇంట్లో కూడా అసలు ఈ క్షణం ఉండాలా ఎటన్నా వెళ్ళాలా అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు తలుపు కొట్టారు. వెళ్ళేసి వస్తావా అని అడిగారు. అబ్బాయి అది రాలేనండి, ఎందుకంటే సేమ్ అదే రోజు నా బర్త్డే, 20 మంది ఫ్యామిలీస్ కలిసి మాల్దీవ్స్కి వెళ్తున్నాము,
అది ఆల్రెడీ ప్లాన్డ్. టికెట్స్ టికెట్లు ఇవన్నీ ఇవి ఇంత ఇదా ఉంది, రిసార్ట్ బుక్ చేసాము, ఇంత హడావిడి. అండ్ వాళ్ళందరూ తీసుకెళ్లే సందర్భం కూడా నా పుట్టినరోజు అని. నేనే ఒకవేళ నా పుట్టినరోజు నేను రాకుండా వాళ్ళందరినీ పంపిస్తే అది వేరే రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయినప్పటికీ కూడా ఒకసారి ఆలోచిస్తాను నేను, మళ్ళీ అందరినీ ఒకసారి ఆర్గనైజ్ చేసేసి ఇట్లా కుదరట్లేదు, పలానాది ఏదో వచ్చింది, నేను అక్కడికి అటెండ్ అయ్యి చెయ్యూపాలి, లేకపోతే అందరూ హర్ట్ అవుతారు. సో మన ఈ కార్యక్రమాన్ని ఇంకెప్పుడన్నా ఏమైనా చేద్దామా అని అడిగితే ఆ 20 మంది కూడా ఈయన ఫ్రెండ్స్ అంటే వాళ్ళు కూడా బిజీ పర్సన్సే కదా, వాళ్ళు కూడా ఈ డేట్ల కోసం నేను అవన్నీ మానుకొని ఇలా పెట్టుకున్నాను. వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ డేట్ల కోసం ఇలా 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 ఫ్యామిలీ వాళ్ళ ఆవిడ డేట్లు, వాళ్ళ పిల్లల స్కూల్లో చెప్పడము అన్నీ కలిపేసి వాళ్ళు ఒక టైం తీసుకున్నారు. దీన్ని పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు మనం ఎంజాయ్ చేయలేమేమో. సింపుల్ ఒక షూటింగ్ వాయిదా పడితే ఎలా ఉంటుంది, మళ్ళీ అందరు డేట్లు తీసుకొని మనం చేయలేమేమో, మన వల్ల కాదేమో, సరేలే అన్నట్టు వాళ్ళు ఉంటే వద్దు, మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను, ఇది ఆల్రెడీ ప్లాన్డ్, లెట్స్ రాక్, విల్ గో దేర్ అంతే. అక్కడికి నేను రాలేను చెప్పేశాడు, సారీ నేను రాలేనండి, ఇది పరిస్థితి, ఆల్రెడీ ఇలా ప్లాన్ ఉంది. వీళ్ళు కూడా కావాలనే ఆయన బర్త్డే రోజు పెట్టారు. ఆయన బర్త్డే అని తెలియకుండానే చేస్తారా శత జయంతి వేడుకలు? శత జయంతి వేడుకల రోజే ఎన్టీఆర్ బర్త్డే ఉంటే ఆ వేడుకలకి ఎంత కళ వస్తుంది కదా. ఆయన 100 వేడుకలకి నా పుట్టినరోజు నాడు చేశారని ఒకటి, రెండోది ఆయన ప్రిఫరెన్స్ పెరుగుతుంది తెలుగుదేశంలో, ఆయనకు అన్నీ ఉంటాయి. సో ఈయన ఇమేజ్ మొత్తాన్ని తెలుగుదేశంలో డామినేట్ చేస్తేనే, డ్యామేజ్ చేస్తేనే లోకేష్కి మైలేజ్ వస్తుంది. సో కాబట్టి ప్రజెంట్ ఫ్యాన్స్ ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ గొడవలో ఇద్దరు ఈయన ఆయన అని ఉందో ఫస్ట్ ఆయన్ని పట్టుకొద్దాం, ఇక్కడ పెడదాం, ఆయన కాసేపు మాట్లాడితే చాలామంది కొంచెం రకంగా ఆలోచిస్తారు. నెక్స్ట్ అలాగే ఈయన పిలవకుండా ఉన్నామనుకో, జస్ట్ ఏదో రకంగా. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదనుకోవచ్చు, మరి కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదు? కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదంటే ఆయన పోస్ట్ పెట్టాడు, తమ్ముడు వెంటే నేను. ఇప్పుడు అది వైరల్ అవుతుంది, తమ్ముడు వెంటే నేను. సో ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. ఇంకొకటి, కళ్యాణ్ రామ్ వచ్చినా కూడా నందమూరి అభిమానులు అందరూ వారసుడు అంటారే తప్పితే లోకేష్కి మైలేజ్ రాదు కదా. సో అందుకోసం వీళ్ళు ఆలోచించారు అనుకోవచ్చు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్, ఊరికే ప్లానింగ్ లేకుండా వెంటనే టకటక ఎంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేయరు కదా. అటు చాలా మందిని రాలా. ఇప్పుడు మహేష్ బాబుని పిలిచారు, ప్రభాస్ని పిలిచారు. మహేష్ బాబు తరఫున అంటే వాళ్ళ ఇంటి తరఫున ఆయన వచ్చాడు, మన ఆదిశేషగిరిరావు. సరే, ఆ కుటుంబం సరిపోయింది. నెక్స్ట్ అక్కినేని నుంచి సుమంతును ఆయన వచ్చారు, అది సరిపోయింది. చిరంజీవి ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ తేజ్ వచ్చాడు, అది సరిపోయింది, అంతా ఓకే కూల్. ఇప్పుడు రాంది మాత్రం ఈయన. ఈవెన్ అంత క్లోజ్ అయిన పవన్ కళ్యాణ్ గారే రాలే, అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ రానందుకే మైలేజ్ అంతా వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.